హలో ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి మనం ఒక విషయం వినే ఉంటాము. అదేమిటంటే చందమామలో కుందేలు ఉంటుందని. నిజంగా చందమామలో కుందేలు ఉంటుందా? అసలు చందమామలో కుందేలు ఎలా వెళ్ళింది అనే దానిపైన ఒక కథ ఉంది. ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం ఆకాశంలో చందమామ వెండి పల్లెంలా మెరిసిపోతూ ఉండేవాడు. నేటిలా మచ్చలేవీ లేకుండా స్వచ్ఛంగా ఉండేది ఆ చంద్రబింబం. అదే సమయంలో భూమిపై ఒక దట్టమైన అరణ్యంలో 4 ప్రాణ స్నేహితులు ఉండేవి. అవి ఒకటి కుందేలు, ఇంకొకటి కోతి, ఇంకొకటి నక్క, మరొకటి మనుపిల్లి. ఈ నలుగురిలో కుందేలు చాలా జ్ఞాని. అది ఎప్పుడు తన స్నేహితులకు మంచి మాటలు చెబుతూ మనం జంతువులమైనా సరే మనసులో దయ, త్యాగం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలి అని బోధిస్తూ ఉండేది. మిగిలిన 3 జంతువులకు కుందేలు అంటే గౌరవం ఉన్నప్పటికీ వాటి పుట్టుకతో వచ్చిన స్వభావాలను మార్చుకోలేకపోయేవి. కోతికి చపలత్వం, నక్కకు జిత్తులమారితనం, ఇక మనుపిల్లికి దొంగ బుద్ధి ఉండేవి. ఒకరోజు కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ఆ ఉదయాన్నే కుందేలు తన మిత్రులను పిలిచి ఇలా అంది: మిత్రుల్లారా, ఈరోజు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అతిథులకు ఆహారం పెట్టిన తర్వాతే మనం భోజనం చేస్తే మనకు మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ నియమాన్ని పాటిద్దామా అని చెప్పింది కుందేలు. అప్పుడు స్నేహితులు సరేనని ఎవరి దారిన వారు వెళ్ళారు. కానీ నియమం పాటించడం అంత సులువు కాలేదు వారికి. కోతి ఉపవాసం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆకలి తట్టుకోలేకపోయింది. అది తన మనసులో ఇలా అనుకుంది: వచ్చే ఏడాది పౌర్ణమికి ఈ ఉపవాసం ఉండొచ్చులే, ఇప్పుడు తింటేనే ప్రాణం నిలుస్తుంది అనుకుంటూ పండ్ల తోటపై పడింది. అక్కడున్న పండ్లను తినింది. ఇక నక్క ఎంతో నిష్టగా ఉండాలనుకుంది. కానీ దారిలో ఎవరో వదిలేసిన మాంసం ముక్క కనిపించగానే దాని నోరు ఊరింది. అదృష్టవశాత్తు దొరికిన ఆహారాన్ని వదులుకోకూడదు అని అనుకొని కడుపు నిండా ఆరగించింది. ఇక మనుపిల్లి నిద్రపోతే ఆకలి తెలియదు అనుకుంది. కానీ చెట్టు మీద పక్షి గూడు కనిపించగానే తన దొంగ బుద్ధిని బయటపెట్టి పక్షి పిల్లలను తినేసింది. కానీ కుందేలు మాత్రం కఠినమైన ఉపవాసం చేస్తూ దైవచింతనలో గడిపింది. సాయంత్రం కాగానే ఒక అతిథి కోసం ఎదురు చూడసాగింది. కుందేలు నిష్టను పరీక్షించడానికి సాక్షాత్తు ఆ చందమామ ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చారు. అతడు ఇలా అన్నాడు: అయ్యో, ఆకలితో అలమటిస్తున్నాను, ఎవరైనా అన్నం పెట్టేవారు ఉన్నారా అని దీనంగా అడిగాడు ఆ వృద్ధుడు. కుందేలు ఆయన్ను చూసి ఆనందపడింది. కానీ వెంటనే ఒక బాధ కలిగింది. తన దగ్గర ఉన్నది కేవలం ఆకులు, గడ్డి మాత్రమే. అవి మనిషికి ఆహారం కావు. అప్పుడు కుందేలు ఎంతో సాహసంతో ఇలా అంది: చూడండి స్వామి, నా దగ్గర మీకు పెట్టడానికి రుచికరమైన భోజనం లేదు. కానీ మీరు ఆకలితో ఉండకూడదు. అందుకే మీరు అగ్నిని సిద్ధం చెయ్యండి. నేను అందులో దూకి ఆహుతి అవుతాను. నా మాంసాన్ని తిని మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పింది కుందేలు. కుందేలు మాటలకు ఆశ్చర్యపోయిన వృద్ధుడు అగ్నిని వెలిగించాడు. కుందేలు ఏమాత్రం భయం లేకుండా భగవంతుడిని తలుచుకుంటూ ఆ మంటల్లోకి దూకింది. కానీ చిత్రం జరిగింది. ఆ మంటలు కుందేలుకు చల్లని మంచులా తగిలాయి. ఒక రోమం కూడా కాలలేదు. వెంటనే చందమామ తన నిజస్వరూపాన్ని ధరించి కుందేలును చేతుల్లోకి తీసుకున్నాడు. చందమామ ఇలా అన్నాడు: కుందేలా, నీ త్యాగనీరతి అమోఘం. నీలాంటి ఉత్తమ గుణం కలిగిన ప్రాణి భూమిపై ఉండటం గర్వకారణం. నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోవాలి. అందుకే నిన్ను నా గుండెల్లోకి తీసుకుంటున్నాను. లోకమున్నంతకాలం నువ్వు నాతోనే చంద్రబింబంలో ఉంటావు అని దీవించాడు. అప్పటి నుండి మనం పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే అందులో కుందేలు ఆకారం కనిపిస్తుంది. ఆ మచ్చ మనకు త్యాగం మరియు నిస్వార్థం అనే గొప్ప గుణాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, చందమామలో కుందేలు ఎలా వచ్చింది అనేది. ఈ కథలో ఈ విధంగా కుందేలు వచ్చిందని చెప్తారు. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, మనం చేసే సహాయం లేదా త్యాగం గొప్పదైతే అది మనల్ని చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందా? ఎలా ఉంది? చందమామలో కుందేలు ఎలా వచ్చింది అనే దానిపైన ఇంకా మీకు ఏమైనా కథలు తెలుసా? మీకు తెలిసిన వాళ్ళల్లో, అనగా స్కూల్స్లో టీచర్స్ అయినా లేదంటే మీ అమ్మమ్మ, నాయనమ్మలు, తాతయ్యలు ఎవరైనా చెప్పారా?
మీకు దీనిపైన ఇంకేమైనా విషయాలు తెలుసా కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.